ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే మీరేం చెప్తారు? ఒక సింపుల్‌గా ఒకటే మాటలో చెప్పాలంటే, పాలిచ్చేటటువంటి ఆవును వదిలేసి, ఎగిరెగిరి తన్నేటటువంటి దున్నపోతుల కూటమిని అధికారంలో తెచ్చుకున్నామని ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. హ్మ్. ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో హ్మ్. 2 సంవత్సరాలు కోవిడ్, హ్మ్. లక్షలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి ముఖ్యమంత్రిగా, ఏదైతే దాదాపు 30,000 కోట్లు కరోనాలో టెస్టింగ్‌లకి, ట్రేసింగ్‌లకి, ట్రీట్మెంట్‌లకి కరోనాని ఆరోగ్యశ్రీ హ్మ్. ఆ టైంలో గూడా పేదలకు సంక్షేమ పథకాలు, చెప్పినటువంటి హామీలు గాకుండా చెప్పనటువంటివి గూడా చేసి, 2,75,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించి, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్కు, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా 38,000 స్కూల్లు బాగు చేయటం, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్‌లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్‌లు, 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్, అలానే మొత్తంగా 6,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు. సో, ఇలా అన్నీ చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి సుపరిపాలన, మహాత్మా గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటదో సాకారం చేసి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపిస్తే, ఈరోజు ఆ గ్రామాల నుంచి పట్టణాల దాకా ఏదైతే కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దాకా అందరిని మొత్తాన్ని నాశనం చేసుకుంటా ఈ 14 నెలల కాలంలో ఎగిరెగిరి తంతా ఉన్నారనేది క్లియర్‌గా చెప్పొచ్చు. ఇది మీ వర్షన్. కానీ టీడీపీ వర్షన్ ఎలా ఉందంటే, వాళ్ళే సుపరిపాలన అందిస్తున్నట్టు, వాళ్ళే పథకాలని ప్రజల దగ్గరికి ఇప్పటివరకు సూపర్ సిక్స్‌లో హామీస్ అన్నీ నెరవేర్చామంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయానా ప్రకటించారు. కానీ ఇది మీకు అర్థం కావట్లేదా? లేకపోతే కనిపించట్లేదా? నేను కళ్ళుండి చూడగలిగినటువంటి వాళ్ళకి, చెవులుండి వినగలిగినటువంటి వాళ్ళకి, నేను చెప్పేది తప్పా? రైటా? మీరే ఆలోచించండి. హ్మ్. ఎందుకంటే మీరన్నారు సూపర్ సిక్స్‌తో పాటు అన్నీ ఇచ్చేసారని అన్నారు గదా! హ్మ్. ఎలా ఇచ్చారు? ఏమిచ్చారో ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి ఇచ్చారా లేదా మీరే డిసైడ్ అవ్వండి. ఓకే. సింపుల్‌గా చెప్తున్నా నేను. సూపర్ సిక్స్ అంటే ఏంటి? 6 పథకాలు. ఒకటేంటి 15,000 పథకం, ఓకే. 2 18,000 పథకం, హ్మ్. 3 20,000 పథకం, హ్మ్. 4 36,000 పథకం, హ్మ్. 5 3 సిలిండర్‌లు, 6 ఉచిత బస్సు ప్రయాణం. అవును. దీంట్లో నీకు 15, నీకు 15, నీకు 15 అనేది మొదటి ఏడాది నీకు 0, నీకు 0, నీకు 0 ఓకే. ఇచ్చారా సూపర్ ఫస్ట్ సిక్స్? ఇయర్. ఆ! లేదు గదా! అంటే కొత్తగా వచ్చిన 2 ప్రభుత్వం. ఆ! రెండో ఏడాది. హ్మ్. మరి మొదటి ఏడాదిది, రెండో ఏడాది కలిపి 15+15 ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలా. రెండో ఏడాది ఎంత ఇచ్చారు? నీకు 15 ప్లేస్‌లో నీకు 13, నీకు 8,000, నీకు 9,000, నీకు 10,000, 20,00,000 మందికి కట్. హ్మ్. మరి నీకు 15,000ది ఏదైతే తల్లికి వందనం అంటే జగనన్న అమ్మఒడి హ్మ్. ఎక్కడందింది ఇప్పుడు? ఇప్పుడు జగనన్న అమ్మఒడి కాదు కదా! జనాల లోకేష్ గుండెల్లో జగనన్న అమ్మఒడే. లోకేష్ గారంట కదా! ఆ పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టింది. చెప్పట్లేదు సార్. చంద్రబాబు నాయుడు అన్నీ ఈ భూప్రపంచంలో మొత్తం మనుషులు గూడా నేనే కనిపెట్టా అన్నట్టు, ఆ మనుషులకి నేనే పేరు పెట్టా అన్నట్టుగా ఉంటది లోకేష్ మాటలింటే. హ్మ్. సో, రెండో పథకం వచ్చేటప్పటికి హ్మ్. నీకు 18,000 ఆడబిడ్డ నిధి. అవును. మొదటి ఏడాది ఏ ఆడబిడ్డకైనా రూ. 18,000 వచ్చిందా? రాలేదు. గుండు సున్నా. రెండో ఏడాది ఏమన్నా వచ్చిందా? లేదు. గుండు సున్నా. మూడో ఏడాదన్నా ఇస్తారని చెబుతున్నారా? ఆల్రెడీ ఇచ్చేసాం. P4తో లింక్ చేసామని ఏదేదో సొల్లు కబుర్లు చెప్తున్నారు. హ్మ్. మరి ఎక్కడ సూపర్ సిక్స్‌లో రెండో పథకం గుండు సున్నా. హ్మ్. 3 అన్నదాత సుఖీభవ 20,000 హ్మ్. ప్రతి రైతుకి 20,000 అని చెప్పింది. అవును. యెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రైతు భరోసా కంటే 7,00,000 మందికి తగ్గించారు. మొట్టమొదటి ఏడాది నీకు 20,000 ప్లేస్‌లో గుండు సున్నా. రెండో ఏడాది నీకు 20,000 ప్లేస్‌లో 14,000 ఇస్తానంటున్నాడు. అది కూడా ఒక 5,000 మాత్రమే ఇచ్చాడు. మనం ఇంటర్వ్యూ చేసే టయానికి. ఓకే. 7,00,000 మంది కోత. మరి సూపర్ ఇక్కడ 6 కూడా కొత్త జరిగిందా? 7,00,000 మందికి తగ్గించారు. ఓకే. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే లబ్ధిదారుల కంటే 7,00,000 మంది రైతులను తగ్గించారు. మూడోది కూడా ఇది సరిగ్గా చేయలే. 4 నీకు 36,000 నిరుద్యోగ భృతి. హ్మ్. ప్రతి నెల 1వ తారీఖు 3,000 ఏస్తామన్నారు. యెస్. 15 నెలలయింది మనం ఇంటర్వ్యూ చేసే టయానికి. ఇప్పుడు మనం యెస్. 15 నెలలు యెస్. అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. కరెక్ట్. హ్మ్. ఒక్క రోజన్నా, ఒక్కళ్ళకన్నా, ఒక్క నెలన్నా నెలకు 3,000 పడ్డాయా? అది లేదు. మొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది గుండు సున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీకు 3 సిలిండర్లు, నీకు 3 సిలిండర్లు, నీకు 3 సిలిండర్లు. హ్మ్. మోటేడాది నీకొకటే, నీకొకటే, నీకు లేదు, నీకు లేదు. హ్మ్. అట్లా 60,00,000 మంది కోత విధించారు. 60,00,000 1,55,00,000 గ్యాస్ కనెక్షన్ కార్డులుంటే వీళ్ళిస్తుంది 80,00,000-90,00,000 లోపు మాత్రమే. అది కూడా డబ్బులు ఇప్పుడు మనం కడితే అవి ఎప్పుడు పడతాయో తెలియదు. హ్మ్. మరి ఎక్కడ ఆ పథకానికి సంబంధించి? నెక్స్ట్ ఉచిత బస్సు ప్రయాణం. హ్మ్. వాళ్ళేమన్నారు చంద్రబాబు నాయుడు గారు? నేనే డ్రైవర్‌ని స్టీరింగ్ గట్టిగా తిప్పుతా అన్నాడు గదా!
తిప్పుదాం. గట్టిగా తిప్పుతా అని ఏమన్నాడు? తిప్పుతున్నారు ఇప్పుడు. ఎక్కడ పథకం తిప్పుతున్నారు? ఇచ్చారు కదా! 16 రకాల బస్సులుంటాయి. హ్మ్. ఫస్ట్ ఏడాది 0 ఉచిత బస్సు ప్రయాణం. హ్మ్. రెండో ఏడాదిలో హ్మ్. ఏదైతే మొన్న ఆగస్టు 15కి స్టార్ట్ చేసి హ్మ్. ఎన్ని బస్సులున్నా ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ గుడికి కావాలని తిరిగినా కూడా ఫ్రీ అని చెప్పారు కదా! అది జనసేన యాడ్ సార్. టీడీపీ వాళ్ళ యాడ్ కాదు. జనసేన, టీడీపీ కలిపే కూటమే. ప్రజా మేనిఫెస్టో అనేది పెట్టారు కదా వాళ్ళు. ఆ మేనిఫెస్టో ఇద్దరు కలిపే కదా! సో, ఇద్దరు ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళే కదా! ఇద్దరు భాగస్వాములే కదా! హ్మ్. వాళ్ళు మరి ఉచిత బస్సు ప్రయాణం మొదటి ఏడాది లేదు. రెండో ఏడాది 16 రకాల బస్సులుంటే 2 రకాల బస్సులకు మాత్రం రాష్ట్రంలో ఫ్రీ. ఇంకో 2 రకాల బస్సులకి 2 సిటీల్లోనే ఫ్రీ. ఏ సిటీలో ఫ్రీ? పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులో రాష్ట్రంలో ఎక్కడైనా ఆ బస్సు తిరిగితే ఫ్రీ. ఓకే. కానీ ఆ బస్సు రాష్ట్రంలో అంతా తిరగదు. ఆ జిల్లాలోనే మొత్తం తిరగదు ఆ బస్సు. అవును. కరెక్టే. కొన్ని ఆ జిల్లా పెట్టేసారు. మూల నుంచి ఆ జిల్లాలో మొత్తం కూడా తిరగదు. ఒక 50 కిలోమీటర్ల రేడియస్ ఎంతో ఉంటది. అంతే. అంతే. సో, ఆ పల్లె వెలుగు అంతవరకే. అల్ట్రా పల్లె వెలుగు కూడా అంతే. సో, మరి ఇంకా ఫ్రీ ఎక్కడ ఇచ్చినట్టు? 2 సిటీ బస్సు, ఇంకోటి సిటీ మెట్రో. మెట్రో. ఆ 2 ఎక్కడ? ఓన్లీ విశాఖపట్నం, విజయవాడ. సో, కరెక్ట్. యెస్. సో, ఆ యెస్. 2 బస్సులకి మిగిలిన చోట ఉండవయ్యి. హ్మ్. దాని తర్వాత ఇంకో బస్సు మెట్రో ఎక్స్‌ప్రెస్ అని చెప్పారు. హ్మ్. ఈ బస్సులో 75% 80% బస్సులు నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ. హ్మ్. అంటే ఎలిజిబిలిటీ లేదు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి మచిలీపట్నానికి వెళ్ళేటటువంటి ఏదైతే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు 10 ఉన్నాయి. హ్మ్. దాంట్లో 8 బస్సులు సూపర్ లగ్జరీ గానీ, నాన్ స్టాప్ గానీ ఉన్నాయి. హ్మ్. వాటిల్లో ఎక్కితే ఫ్రీ ఉండదు. పల్లె వెలుగులో కూడా కొన్ని బస్సులకే పెట్టారు. మీకు మొన్న ఈ బస్సు ఎక్కితే లేదు, ఈ బస్సు ఎక్కితే ఉన్నాయని వచ్చినాయి కదా! హ్మ్. అట్లానే ఆయన ఏమన్నాడు? తిరుమల అంతా ఎక్కువ మంది లేదు. తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి ఫ్రీ ఉందా? లేదు. 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 ఇప్పుడు ఘాట్ రోడ్లు ఏదో మళ్ళీ పెడుతున్నాం అని అంటున్నారు. హ్మ్. సో, అనేక రకాల బస్సు సర్వీసులకి ఫ్రీ లేదు. అంటే ఉచిత బస్సు కాదు. ఉచిత బస్సు ఉంది కానీ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం అందరికీ కాదు, అన్ని చోట్లకి కాదు అంటానికి అదే కదా ఎగ్జాంపుల్. మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందా? సూపర్ చీటింగ్ అయిందా? అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా! వాళ్ళు ఏదో ప్రాస బాగుందని హిట్ అని అంటే హిట్ అని చెప్పాల్సింది ప్రజలు కదా! ప్రజలు. యెస్. మనందరం మన హిట్ అని ఇప్పుడు ఎవడి సినిమాకి ఆ డప్పు కొట్టుకున్నాడు అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళు డప్పు కొట్టుకోవడం కాదు కదా! అవతలాడు బాగుందంటే బాగున్నట్టు. సో, ఇవన్నీ ఇప్పుడు సూపర్ 6ని మోసం చేసామనేది క్లియర్. అది కాకుండా 143 హామీలు కూడా ఇచ్చారు కదా! అవును. హ్మ్. అందులో ఏ ఒక్కటి నెరవేర్చింది లేదు కదా! 2 మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కొనసాగిస్తా అన్నాడు కదా! అవును. మరి అయన్నీ ఆపేశాడు కదా! ఇప్పుడు చేయూతలు, ఆసరాలు అన్నీ. మరి ఇంకెక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేసినట్టు? చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేశాడు. నెట్ట నిలువున 5 కోట్ల మందిని ఒకేసారి ఎలా మోసం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎవరైనా కూడా మోసం చేయడం అలవాటు చేసుకోవచ్చు. అది వైసీపీ పార్టీ వల్ల మాట్లాడే విధానం. ప్రజలకు ఆ విషయం తెలియట్లేదా అనేది ఇప్పుడు సార్ ఒకటి ఎట్లా ఉంటది? ప్రజలకి తెలియట్లేదా అనేది కాదు. ప్రజలు ఎప్పుడైనా ఆశపడతారు. హ్మ్. అది నేనైనా ఆశపడతా, మీరైనా ఆశపడతారు. యెస్. సో, ఇప్పుడు మీ దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు అనుకో. హ్మ్. అతనికి ఒక 25,000 మీరు సాలరీ ఇస్తున్నారు. అవతలోడు 50,000 ఇచ్చేస్తాను. అసలు ఇప్పుడే మానేసి వచ్చి ఈ నెల కూడా ఇచ్చేస్తా అంటున్నాడు. హ్మ్. ఎవరైనా ఆశపడతారు కదా! పడతారు. సో, అది కానీ అక్కడికి ఎళ్ళినాక ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని అరే! పాలిచ్చేటటువంటి మంచి ఆవును వదులుకొని మొత్తం దున్నపోతుల కంటే దారుణంగా దంతున్నారు కదా ఎగిరెగిరి. అట్లాంటి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పి ఇప్పుడు ప్రజలు బాధపడతా ఉన్నారు.